హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్ వ్లాగ్స్. ఈరోజు తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులో వేసుకుందాం. నేను ఒక చిన్న ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా వేసుకుందాం. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ముందే పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాం. నువ్వులు ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. నేను శనగపప్పు ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇవి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కొంచెం కారం, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నా. ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె వేసి మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఆయిల్ అప్లై చేసుకుందాం. ఈ విధంగా గిన్నె మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఈ గిన్నెలో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి. పిండి మంచిగా ఉడుకుతుంది లోపల. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. సిమ్లో పెట్టి చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మంచిగా కాలేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి సర్వపిండి రెడీ. ఈ విధంగా అన్నీ చేసుకోండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి చాలా బాగుంటుంది. తెలంగాణ స్టైల్లో సర్వపిండి రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.